సో మనం ఎప్పుడైతే ఈ రకంగా ఆలోచనల్ని తగ్గిచ్చేస్తామో, ఏదైనా సమస్య వస్తుంది అనంటే ఆత్మ మనకి ఇండికేషన్ యేసేస్తది. పరిష్కారం చెప్పేస్తది. సో ఆత్మ ఎందుకు చేయగలిగిందంటే ఆత్మలోకి శక్తొచ్చింది. ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచొచ్చింది? భగవంతుడి నుంచొచ్చింది. కానీ మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము? అది ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో నిన్నటి క్లాస్‌లో గూడా మనం ఏదైతే అంతర్యుద్ధం అని చెప్పామో, ఆ యుద్ధానికి సంబంధించి నిన్న బీపీ ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పాను. సో మనం ఈ రకంగా ఈ తాబేలులాగా ఈ షెల్ లోపల ఉంటే సురక్షితంగా ఉంటాం. అంటే భగవంతుని యొక్క రక్షణలో ఉంటే సురక్షితంగా ఉంటాం. అలా కాకుండా దీని నుంచి బయటికి అంటే ఎప్పుడు కర్మేంద్రియాలు బాహర్ముఖంగా ఉండి బయట ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది? శబ్దాది విషయాలు అనుకున్నాం. సో వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేం జేస్తున్నారో, వీళ్ళేం జేస్తున్నారో, సోషల్ మీడియాలో వాళ్ళ జీవితం మొత్తం బయటి నుంచే అంతా చూసుకుంటున్నాం. అంటే లోపల చూసుకోవట్లేదు. సో అలాంటప్పుడు మన సమస్యకు పరిష్కారం మనకెలా తెలుస్తుంది? మన జీవితంలో జరిగే సంఘటనల్ని ఏ రకంగా మనం దాన్ని అనలైజ్ చేయాలి? ఏ రకంగా పరిష్కరించుకోవాలి? ఆరోగ్యం గావచ్చు, డబ్బు గావచ్చు, సంబంధాలు గావచ్చు, ఇవన్నీ ఎట్లా చూసుకుంటాం? సో ఇవన్నీ మర్చిపోయి బయట సంగతులు అంటే మనల్ని మనం ఎక్స్‌పోజ్ చేసేసుకుంటున్నాం. భగవంతుడు ఏ శాసనం అయితే చేశాడో, మనల్ని మనం చూసుకోమని చెప్పి, ఆ శాసనాలను ఉల్లంఘిస్తున్నాం గాబట్టే జీవితంలోకి దుఃఖమొచ్చింది.